మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే మృతులంతా కనిగిరి, పామూరుకు చెందిన వారుగా చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 41 మంది ప్రయాణికులున్నారు. అగో జనాలు అల్లారు ఏందంట లారీ అటో మనిషి మోసుకొస్తున్నారు 52, 65 మనిషి మోసుకొస్తున్నారు. లారీ ఎంతమంది ఉన్నారు ఇంకా తెలియదు. అగో జనాలు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం ఉదయం 5 గంటల మధ్య జరిగినట్టు తెలుస్తోంది. రాయవరం పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. వీటి కాదు మనుషులు వాళ్ళు. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరుకు చెందిన వారుగా చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 41 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. రోజు మన మార్కాపురం జిల్లా మార్కాపురం దగ్గరలో ఈ రాయవరం మెడికల్ కాలేజీ ఈ టర్నింగ్ ఒకటి ఉంది. ఇక్కడ తెల్లవారుజామున అబౌట్ 6 టైంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ నెల్లూరు వారిది ఇది. వీళ్ళు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్నారు, నెల్లూరు జిల్లా వింజమూరు. ఈ బస్సులో ఈ యాక్సిడెంట్ జరిగే టైంకి 41 మంది ఉన్నారు. ఈ 41 మందిలో ఇప్పుడు మనం 18 మందిని హాస్పిటల్కి మేజర్ ఇంజరీస్ ఉంటే వాళ్ళకి హాస్పిటల్కి పంపించాము. ఇక బస్సులో మనకంటే ఆనవాళ్ళని బట్టి 13-14 మంది బర్న్ అయినట్లు కనిపిస్తుంది. బట్ ఇంకా నంబర్ ఇంకా 4-5 పెరిగేటట్లు ఉంది. ఎందుకంటే 41 మంది ఉన్నప్పుడు మనకు అక్కడ 18 మందే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమైనా దూకి వెళ్ళిపోయారా లేకపోతే ఏంటనేది అది చూడాలి. అట్లనే ట్రావెల్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశాము. అతను నెల్లూరులో ఉన్నాడు, హరి అని. అతను చెప్పడం ఏంటంటే బస్సు అనేది వాళ్ళు హైర్ చేసుకున్నారని చెప్తున్నారు. తర్వాత ఈ బస్సు సంబంధించిన ఎవరెవరు 41 మంది డీటెయిల్స్ కూడా పంపిస్తానన్నారు. అది రాగానే మరి ఏ ఊరు వాళ్ళు ఏంటనేది చూసుకొని కూడా వాళ్ళందరికీ బంధువులకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తాం. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఫైర్ వాళ్ళు, పోలీసు, ఇటు రెవెన్యూ, మిగతా డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్, ఇక్కడ పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది చూసుకొని పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం ఉదయం 5 గంటల సమయంలో ఆ మధ్య జరిగినట్టు తెలుస్తోంది. అయితే రాయవరం పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. నమస్కారం అండి. ఈరోజు ఉదయం 6 గంటలకి మార్కాపురం ఒంగోలు జాతీయ రహదారి మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పరు ఢీకొనడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందనే విషయం సమాచారం తెలుసుకోగానే నేను మా సిబ్బందితో వెంటనే అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని ఆ అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. అదేవిధంగా బస్సులో అప్పటికి
20 మందిని సుమారుగా రక్షించి 20 మంది ప్రయాణికులు రక్షించి వారిని హాస్పిటల్కి అదే అంబులెన్స్లో పంపించడం జరిగింది. అదేవిధంగా బస్సులో డెడ్ బాడీస్ని ఇంకా రికవరీ చేస్తున్నాం. రెస్క్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, యాక్సిడెంట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గా తెలుస్తుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్ గా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే హరికృష్ణ ట్రావెల్స్ ఇది ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలిగిరి మండలంలో జెర్రివారిపాలెం అనేటువంటి ఒక గ్రామంలో ఉంటుంది. అయితే ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సులు ఒక 4 వరకు కూడా మెయింటైన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే కాలం చెల్లిని కండిషన్ లేనటువంటి బస్సుల్నే ఇతను సెకండ్ హ్యాండ్ లో కొని దాన్ని మరమ్మతులు నిర్వహించి ట్రావెల్స్ కు ఉపయోగిస్తున్నట్లుగా కూడా మనకు అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కూడా మన స్టాఫ్ అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తానే కూడా వెంటనే ఆ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆఫీస్ ని మూసివేసి సిబ్బంది కూడా అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తం మీద ఇక పోలీసు విచారణలో కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్ల ఎంక్వైరీలో కావచ్చు ఆ బస్సుకు సంబంధించి ఏదైతే ప్రమాదం గురైనటువంటి బస్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే దానికి ఎఫ్సీ నిర్వహించబడిందా లేదా, ఫుల్ ఫోర్స్డ్ పేపర్స్ కావచ్చు లేదా అప్డేటెడ్ గా ఉన్నటువంటి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారా లేదా, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కి కావాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు, డ్రైవర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నటువంటి ప్యాసింజర్స్ కి ఇచ్చాడా లేదా అనేటువంటి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. సో ప్యాసింజర్స్ లిస్ట్ కూడా వచ్చింది. దాదాపు 25 మంది వరకు దాంతో ఉన్నట్లు. అయితే మృతుల సంఖ్యకు సంబంధించి అయితే మాత్రం ఇంకా క్లారిటీ ఎత్తరా అన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ లోకేష్, ఏదైతే బస్సు మలుపు తిరుగుతున్న టైంలోనే టిప్పర్ ఢీ కొట్టినట్టు తెలుస్తోంది మనకు. సో ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, అసలు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, డ్రైవర్ అసలు ఎక్కడున్నాడు? ప్రస్తుతం పోలీసులు అదే పనిలోనే ఉన్నారు. మలుపు కావడంతోనే కూడా ఒకసారిగా కూడా టిప్పరు ఎదురుగా రావడం, హెవీగా ఉన్నటువంటి కంకర్ లోడ్ తో ఉండటం, దాదాపు 4000 టన్నులకు పైగా కంకర్ లోడ్ చేసి ఫుల్ స్పీడ్ లో వస్తున్నటువంటి టిప్పరు ఈ బస్సును ఢీకొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందా లేదా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనేది కూడా ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం బస్సు డ్రైవర్ అయితే కూడా అక్కడ లేదు, పరారైనట్టుగా కూడా చెప్తున్నారు. టిప్పర్ డ్రైవర్ సంబంధించి కూడా ఎలాంటి వివరాలు ఎందుకు కూడా సేకరించలేదు. అయితే టిప్పర్ కి సంబంధించి అదేవిధంగా బస్సుకు సంబంధించి నెంబర్స్ అయితే కూడా మనకు వచ్చాయి. బస్ నెంబర్ గా కూడా ఏఆర్ అంటే అరుణాచలం రిజిస్ట్రేషన్ తో కూడా చెప్తారు. అంటే AR 20D0487 బస్ నెంబరు, అదేవిధంగా టిప్పర్ నెంబర్ 5265 గా కూడా చెప్పాలి. అంటే అరుణాచలం బస్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లేదు, పక్కన అరుణాచలం రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్సు. అక్కడ ఏదైతే ఇటు కాలం చెందినటువంటి బస్సులను కండిషన్ లో లేనటువంటి బస్సులను తీసుకుని వచ్చి ఇక్కడ మరమ్మతులు చేసి దాన్ని ట్రావెల్స్ కోసం ఉపయోగిస్తున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం కూడా మన రాష్ట్రం కాకపోవడంతో కూడా అది కూడా కొద్దిగా అనుమానాలకు సాగిస్తున్నటువంటి పరిస్థితులు చెప్పాలంటే. అంటే లోకేష్, ప్రమాదం జరిగి ఇప్పటికే దాదాపుగా 4 గంటల సమయం అయిపోయింది, ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఆ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ ఇంత సమయం పట్టడానికి కారణము ఒకవైపు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడము, మిడిల్ ఆఫ్ ది రోడ్ లోనే 2 వెహికల్స్, ఒక వెహికల్ పూర్తిగా దగ్ధం అయిపోవడంతో పాటు టిప్పర్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. టిప్పర్స్ టైర్స్ మొత్తం కూడా కాలిపోయినటువంటి అగ్నికిల్లలు పైకి ప్రజలుతున్నటువంటి విజువల్స్ కూడా మనం సాక్షి స్క్రీన్ పైన వేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ప్లే చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా బస్సులో మంటలు ఆర్పిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రయాణికులను రక్షించడము, వాళ్ళ ప్రాణాలను కాపాడడమే ప్రస్తుతం ప్రధాన ఎజెండాగా అక్కడ పోలీసులు కావచ్చు, ఉండేటువంటి స్థానికంగా కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా అందులోనే నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఎవరిది తప్పు ఉంది, అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది అనేటువంటి వివరాలను అయితే మాత్రం కొద్దిగా స్లోగానే అధికారులు కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రయాణికుల యొక్క ప్రాణాలనే ప్రధాన లక్ష్యంగా కూడా అందుకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ విచారణ అయితే మాత్రం కొద్దిగా లేట్ ప్రాసెస్ గానే జరుగుతుందని మనకున్న సమాచారం లేదు. రైట్ లోకేష్, ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ సంస్థ ఆ షోరూమ్ కు కూడా నెల్లూరులో ఇప్పటికే తాళం వేసినట్టు తెలుస్తోంది, దానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మనం సాక్షి స్క్రీన్ పైన విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అది ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కలిగిరి మండలంలో ఉండేటువంటి హరికృష్ణ ట్రావెల్స్. అది మనం స్టాఫ్ ని అక్కడికి పంపించి ఆ వివరాలు ఏదైతే బస్సు ప్రమాదానికి గురైన తర్వాత
ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల లిస్టు ఖచ్చితంగా ఆ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆఫీస్ యాజమాన్యాన్ని కల్పించాలి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ యాజమాన్యాన్ని ఆ లిస్టు అడిగేటువంటి ప్రయత్నం చేయగా ఒక్కసారిగా కూడా స్టాఫ్ అందరూ కూడా అక్కడి నుంచి పరారైనట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.